ధనస్సు రాశి మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ 4, ఉత్తరాషాఢ 1 పాదం. వీరందరూ కూడా ధనుసు రాశి కింద వస్తారు. న్యాచురల్ 9th హౌస్ అంటే నవమ స్థానం, అంటే భాగ్యస్థానం. ధనుసు రాశి అంటేనే భాగ్యస్థానం. రాష్ట్రాధిపతి గురువు, నైసర్గిక శుభుడు గురువు. అంటే ఎవరు అనుగ్రహం ఉన్నా లేకపోతే గురువు అక్కడ బాగుంటే జాతకంలో వాళ్ళందరికీ అన్ని పనులు సక్రమం అవుతాయి. అంటే గురువుకి అంత విశేషమైన ఫలితం ఉంది. ఆ రాష్ట్రాధిపతి ధనుసు రాశికి గురువు ఆధిపత్యం వహిస్తాడు. ఈ రాశి వారికి, ఈ ధనుసు రాశి వారికి ఈ మాసంలో గ్రహస్థితి చూసినప్పుడు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఈ మాసంలో రవి, కుజ, బుధ, గురువులు, రాహువులు కూడా చాలా మటుకు అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఈ మాసంలో మీకు ఆరోగ్య బలం, బుద్ధి బలం చాలా బాగుంటుంది. అలాగే ఈ నెలలో ఒకసారి మీకు అద్భుతమైన సమయం కింద కూడా ఉంటానికి కూడా చెప్పవచ్చు. అంటే వృత్తిపరంగా కానీ వ్యక్తిగతంగా కానీ ఒక ఇంప్రూవ్మెంట్ అన్నది మీకు ఈ మాసంలో ఏదో రకంగా ఒక ఇంప్రూవ్మెంట్ రావడానికి ఈ మాసం ఎక్కువ కనిపిస్తుంది. అలాగే అంటే మీ టాలెంట్ ఏంటి, మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి మంచి అవకాశాలు వస్తాయి ఈ మాసంలో. కాబట్టి అలాంటి అవకాశాలు మీరు సద్వినియోగం చేసుకోండి. మీకంటూ మీకు గుర్తింపు రావడానికి కూడా ఈ మాసం చాలా సహకరిస్తుంది. దానివల్ల మీ సహోద్యోగులు కానీ, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ, మీ కుటుంబ సభ్యులు కానీ, మీ అధికారులు కానీ వారి యొక్క సహాయ మద్దతు కూడా లభిస్తుంది. ఎందుకంటే మనం ఎంత టాలెంట్ ఉన్న వాళ్ళమైనా సరే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మద్దతు కూడా మనకు లభించింది అనుకోండి, దాని రిజల్ట్ ఆ వైపు చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. కాబట్టి అలాంటి అద్భుతమైన సమయం మీకు ఈ మాసంలో కనిపిస్తుంది. అలాగే ఎవరైనా ఉద్యోగంలో మారాలనుకున్నా, ఉద్యోగం పదోన్నతి కావాలని ప్రమోషన్స్ ఎదురు చూస్తున్నా వాళ్ళకి ఈ మాసం అనుకూలంగా ఉంది. అంటే కొత్త ఉద్యోగాలు ట్రై చేయాలనుకున్న వాళ్ళు కానీ, ఇలాంటి కొత్త ఉద్యోగం అప్లై చేసుకున్నా కూడా ఈ మాసం చాలా అనుకూలంగా ఉంది. అలాగే మీ పై అధికారుల నుంచి కూడా మీకు మంచి మద్దతు లభిస్తున్నాం. అంటే మీకు ఆదరణ కానీ సహాయంగా చక్కగా లభిస్తుంది. కాబట్టి తక్కువ శ్రమతో మీరు వాళ్ళ ఆదరణ లభించడం వల్ల పనులన్నీ కూడా చక్కగా సమయానికి పూర్తి చేయగలుగుతారు అనమాట. ఆర్థికంగా చూసినప్పుడు 3వ వారం నుండి చాలా బాగుంది. అంటే 3rd, 4th వీకుల్లో ఆదాయం పెరిగే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎవరైనా ఇల్లు కానీ వాహనాలు కానీ కొనాలని ప్లాన్ చేస్తుంటే కనుక అవి నెరవేరే అవకాశాలు కూడా ఈ మాసంలో మనకు కనిపిస్తున్నాయి. సినీ రచయితలకు కానీ, దర్శకులకి, సినీదారులకి వీళ్ళకి మటుకు చిన్నపాటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి అవి తీర్థయాత్రలు ఎవరైనా చేయాలనుకుంటే ఈ మాసంలో మీకు చాలా అనుకూలంగా ఉంది, చక్కగా పెట్టుకోవచ్చు. అలాగే నూతన వ్యాపారంకి చేసేవన్న ప్రయత్నాలు చేస్తుంటే కొంచెం వాయిదా వేసుకోండి, కొంచెం వారికి అంత అనుకూలంగా ప్రయాణాలకి. అలాగే అంటే ఒక్కొక్కసారి మీకు ఏంటంటే ఈ మాసంలో ఒక్కొక్కసారి దగ్గర వారితో కొన్ని అనవసర విషయాల మీద మీ మాట వలన కానీ దానివల్ల చిన్నపాటి గొడవలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మాటను కొంచెం నియంత్రించండి. ముఖ్యంగా ఈ మాసంలో 18, 19, 20, 21, 22, 23, 30, 31 ఈ తేదీలు చాలా అనుకూలంగా ఉన్నాయి. 10, 11, 14, 15, 16, 24, 25 ఈ తేదీల్లో మటుకు ఎటువంటి ముఖ్యమైన పనులు పెట్టుకోకండి. ఏమైనా ప్రయాణాలు ఏమైనా ఉన్నా కూడా వాయిదా వేసుకోండి. మొత్తం మీద చూసినప్పుడు ఈ మాసం అంతా మటుకు ధనుసు చాలా అనుకూలంగా ఉంది. షేర్స్, బెట్టింగ్స్, స్పెక్యులేషన్స్ ఇలాంటివి ఏమన్నా వాటికి దూరంగా ఉండండి. ఈ మాసంలో మీరు గురువు ఎక్కువ ఆరాధన ఎక్కువ చేసుకోవడం, అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. వీలైనంత వరకు విష్ణు సహస్రనామం పారాయణ చేయడానికి ట్రై చేయండి, అనుకూలమైన ఫలితాలు పొందండి. ధనుసు రాశి వారి సమయం బాగుంది కాబట్టి ఉద్యోగపరంగా, వృత్తిపరంగా ఆ సద్వినియోగం చేసుకుంటూ పరిహారాలు పాటించి ఎటువంటి అడ్డంకులు వచ్చినా కూడా తొలగి ఆ దైవ బలం వల్ల మనకు ముందుకు సాగడానికి అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. కాబట్టి చక్కగా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ పరిహారాలు పాటించండి, అద్భుతమైన ఫలితాలు పొందండి.